హలో అందరికీ. ఇక్కడ మేము ఆర్ఫనేజ్కి వెళ్తున్నామండి బెంగళూరులో. ఇక్కడ బట్రల్లి సిగ్నల్ దగ్గర అయ్యప్ప నగర్ నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఆర్ఫనేజ్కి వెళ్తామన్నమాట. మేము లంచ్కి చెప్పాము ఆల్రెడీ అక్కడ. సో అందుకని సర్వ్ చేసే బాగుంటుంది జషుకి అని చెప్పి వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్తే వాళ్ళు చాలామంది అంటే పిల్లలందరూ సమ్మర్ క్యాంప్కి వెళ్ళారంట. మాకు షాక్ ఇచ్చారు యాక్చువల్గా. సో కొంతమంది పిల్లలే ఉన్నారు. సర్లే కేక్ అయితే ఒక 2 kgs అలా తీసుకెళ్దాము, 1.5 to 2 kgs అనేసి మేము కేక్ అయితే తీసుకెళ్ళాము. సో మిగిలిన పిల్లలందరూ ఈవినింగ్ వస్తారని చెప్పి ఈవినింగే వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేశారనమాట డిన్నర్కి. సో ఇంకా ఉన్న పిల్లలతో కేక్ అయితే కట్ చేసి మేము వచ్చేసాము. సో హ్యాపీగా అంటే వాడు కేక్ తింటూనే ఉన్నాడనమాట. కేక్ మీదనే ఉంది ధ్యాస అంతా. అక్కడ ఎవరు మాట్లాడించినా ఏం చేసినా కేక్ మీదే ఉంది. సో మొత్తానికైతే కేక్ కట్ చేశాడు. కట్ చేస్తూనే తింటున్నాడు అనమాట. అక్కడున్న పిల్లలు కూడా అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతున్నారనమాట. సరే అయితే అని ఇంకా అక్కడ చెప్పేసి వచ్చాము. వాళ్ళకైతే కొంచెం స్పెషల్గా చేస్తారనమాట. మనం ఏ రోజైతే ఎప్పుడైనా అకేషన్ ఉన్న రోజు మనం మనీ డొనేట్ చేసినప్పుడు లంచ్కి అయితే 6,000 తీసుకున్నారు. టోటల్ 80 మెంబర్స్ ఉంటారండి ఇక్కడ. సో ఎవ్రీ ఇయర్ ఇలా చేయరు. ఈరోజైతే మాకే ఇలా జరిగిందనమాట. సర్లే మా అదృష్టం అంతే అనుకున్నాం, ఇంకా సర్వ్ చేయడానికి లేదని. బాగా కాసేపు ఎంజాయ్ చేశారు పిల్లలందరూ. నార్మల్గా డైలీ చేసినట్లే చేశారు లంచ్ అయితే. కాకపోతే ఎక్కువ మంది పిల్లలు కూడా లేరు. సరేలే ఎందుకులే మనం స్పెషల్ అనుకున్నాం కదా ఇంకా అనేసి మేము సరే డిన్నర్కి ప్రిపేర్ చేస్తాం స్పెషల్గా అని చెప్పి వాళ్ళు ఇలా చేశారనమాట. ఫుడ్ అయితే బాగుంటుంది. కాకపోతే పెద్దవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి షుగరు ఇట్లా హెల్త్ ఇష్యూస్ని బట్టి కొంచెం తగ్గించి వేసుకుంటారనమాట కారం అంతా కూడా. బెస్ట్ బర్త్డే విషెస్ జస్ట్. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు అంటే ఇది మనం ఎవరి తప్పు అనలేము. నాకు తెలిసి పేరెంట్స్గా వాళ్ళు పిల్లల్ని కనడమే వాళ్ళు చేసిన పాపమా ఏమో అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే, నాకు పర్సనల్గా అనమాట. ఇది ఎవరి మీద నేను చెప్పాలని కాదు. ఎందుకు అంటే వాళ్ళు పాపము ఈ వయసులో అసలు పిల్లల దగ్గర ఇన్ని సంవత్సరాలు మనల్ని కని పెంచి పెద్ద చేసి చాలా విద్యా బుద్ధులు, మంచి గుణము, బుద్ధి అన్నీ బాగుండాలి మన పిల్లలకి అని నేర్పించి ఇంత అంటే చాలా కష్టపడి ఇంత స్టేజ్కి తీసుకొస్తారు యాక్చువల్గా పిల్లల్ని పేరెంట్స్ అనేవాళ్ళు ఎవరైనా సరే. సో వాళ్ళకి ఈ వయసులో అక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదేమో అని నాకు అనిపిస్తుందండి అంతే. కాకపోతే చాలా సాక్రిఫైసెస్ చేస్తారు పేరెంట్స్ అనేవాళ్ళు ఎవరైనా సరే. మదర్ అండ్ ఫాదర్ చాలా అంటే చాలా సాక్రిఫైసెస్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎవరికైనా మనకైనా యంగ్ జనరేషన్కి తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు పిల్లలతో మనం ఎంత చేస్తున్నాం ఏంటి అనేది. బట్ అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి వయసులో చాలా తోడు అనేది చాలా అవసరం అనమాట ఎవరికైనా. ఎప్పుడు పేరెంట్స్కైనా పిల్లలు ఎప్పుడు భారం కాకూడదు, పిల్లలకైనా సరే పేరెంట్స్ ఎప్పుడు బరువు అవ్వకూడదండి. ఎవరికైనా సరే ఎంత మన చుట్టూ చాలామంది ఉన్నా సరే మనం అలోన్గా ఫీల్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు మనదైనా అదే పరిస్థితి. మనం ఊరికే ఆర్ఫన్ అని ఊరికే వేరే వాళ్ళని అనకూడదు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మన చుట్టూ చాలామంది ఉన్నా మన బాధను పంచుకోవడానికి ఎవరు లేరనుకోండి, అలాంటి వాళ్ళే నిజమైన అనాథలని నేను అనుకుంటాను. వాళ్ళకైతే చాలామంది ఉన్నారు, హ్యాపీగా ఉంటున్నారు అక్కడ. అదే దేవుడు వాళ్ళకి రైట్ ప్లేస్ అని అనుకున్నాడో ఏమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. వాళ్ళని బాధని పంచుకోవడానికి చాలామందిని ఇచ్చాడు. మనం కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగా ఒకరు అయిపోవాలని నేను అనుకుంటాను. అందుకే ఎవ్రీ ఇయర్ ఏదో మాకు తోచినంత అనమాట. మా దగ్గర ఇప్పుడు ఒక్కోసారి లేకపోయినా మా వాళ్ళు ఎంత అయితే అంత ఇస్తూ ఉంటాం అనమాట. మనకే యాక్చువల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలాసార్లు ఫీల్ అవుతూ ఉంటాము. అందులో నేను ఒకదాన్ని అనమాట.
బట్ అది చాలా తప్పని ప్రతిసారి ఇలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లేకపోతే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కళ్ళు కనబడని వాళ్ళు, వినలేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు, ఇలా ఎవ్వరూ లేకుండా అందరూ ఉండి ఎవ్వరు లేకుండా ఉండేవాళ్ళు నిజంగా వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయో అసలు. వాళ్ళ ముందు మనం నథింగ్ అనమాట, జీరో అసలు. ఇలా వాళ్ళని చూసినప్పుడు చాలా అంటే చాలా ధైర్యం వస్తుంది నాకైతే. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, ఇది దేవుడిచ్చిన మహాభాగ్యం అనుకుంటాను. అన్నిటికంటే మంచి హెల్త్ అనమాట. మంచి ఆరోగ్యంగా ఉన్నామంటే ఇంక అసలు ఏదైనా సాధించేయచ్చు అనమాట. అక్కడ నుంచి మళ్ళీ మేము ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వస్తే ఇక్కడ మా పిన్ని కొడుకు అనమాట వంశీ వచ్చాడు, కేక్ తీసుకొచ్చాడు. మళ్ళీ మా తమ్ముడు వైఫ్ వచ్చారు. మేము ఇంటి దగ్గరే ఒక కేక్ కట్ చేసాము. జనరల్గా నాకు ఈ కేక్ కటింగ్స్ అంత పెద్దగా ఇష్టం ఉండదు, బట్ హ్యాపీగా ఫీల్ అవుతారనే ఒక దీంతోనే మేము కట్ చేస్తాం అనమాట. సరే, ఇంకా పొద్దున అక్కడ లంచ్ వాళ్ళకి పెట్టలేదు కదా అనేసి మూడ్ ఆఫ్గా ఉంటుందని కొంచెం అలా రెడీ అయ్యాము. కేక్ అయితే ఇంకా ఈరోజు ఇష్టారాజ్యం అయిపోయింది. బాగా కుమ్మేశాడు కేక్ అయితే. అడిగేవాళ్ళు ఎవరు లేరనమాట. ఇక్కడ మా చిన్న తమ్ముడిని పూజని అడుగుతున్నాడు అనమాట బొమ్మలు కావాలని. సో బొమ్మలు అయితే తీసుకున్నాడు మొత్తానికి వాళ్ళ మామ దగ్గర, అత్త దగ్గర. బాగా కేక్ అయితే అసలు ఇష్టారాజ్యం అయిపోయింది. భయంకరంగా తినేశాడు. ఈరోజు అడిగేవాళ్ళు ఎవరు లేరని చెప్పి ఇంకెవరు ఏం చెప్పలేదు, సర్లే తిన్ని అని చెప్పేసి. హ్యాపీగా అయితే ఉన్నాడు ఈరోజు. కాకపోతే టూ మచ్. మళ్ళీ ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయాక మేము డిన్నర్కి వెళ్దాము. బయట ఎక్కడ మేము అంతగా ప్రిఫర్ చేయం ఫుడ్డు, పెద్దగా వెళ్ళమన్నమాట. ఏదైనా అకేషన్స్ అలా అన్నప్పుడు మాత్రమే వెళ్తాము. బెంగళూరులో ఇక్కడ వైట్ ఫీల్డ్ దగ్గర ఉన్న హైదరాబాద్ చెఫ్స్కి అయితే వెళ్ళాము డిన్నర్కి. బాగుంటుంది అక్కడ ఫుడ్డు. ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాం అన్నమాట మేము. మా చిన్నోడికైతే ఇక్కడ తినిపిస్తున్నాడు వంశీ కేక్. అది కొంచెం బాదం కేక్ అంట, కొంచెం పుల్లగా ఉంది అది. అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. వేరేది ఏదైనా టేస్ట్గా ఉండుంటే తినేవాడు. అయినా కూడా చాక్ పెట్టుకొని అసలు ఏదో కట్ చేసేవాడు లాగా చాలా ఇదిగా చేశాడనమాట. చూస్తూ ఉన్నాము ఎక్కడ పడిపోతాడేమో అని. కూర్చుంటాడు బట్ పడిపోతాడేమో అని చూసుకున్నాము. కొన్ని ఫొటోస్ అయితే అలా క్లిక్ చేసాము. ఫొటోస్ అయితే బాగా వచ్చాయి. అందరం హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. బాగుంది. డిన్నర్కి అయితే వెళ్ళాము. వెళ్ళి బాగా కడుపు నిండా శుభ్రంగా భోంచేసుకొని, అందరు సాటర్డే కాబట్టి మా తమ్ముడు మాత్రం నాన్ వెజ్ తీసుకున్నాడు. మిగతా అందరూ వెజ్జే అనమాట. మేము పూజ కూడా తినదు. వంశీ అయితే రాలేదు. వంశీ ఎంగేజ్మెంట్కి వెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అని. సో మేము ఇంకా డిన్నర్కి ఇక్కడ ఫొటోస్ అన్నీ తీసుకొని డిన్నర్కి అయితే వెళ్ళాము. నాకు చాలా సింపుల్గా ఉండడం చాలా ఇష్టం. ప్లస్ మనకి హ్యాపీగా లేనప్పుడు ఇలా రెడీ అవుతూ ఉంటాను నేనైతే. అంటే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అంటే సాడ్ ఫీలింగ్ ఉండదన్నమాట. ఓకే అనుకుంటాను. నా ఓన్గా ఫస్ట్ టైం నేను ఈ ఒక్క హెయిర్ స్టైల్ అది తిప్పేది, అది కూడా దానికే బాబోయ్ ఎంత కష్టపడ్డానో అసలు. నాకు రాదు యాక్చువల్గా ఈ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నా ఇప్పుడిప్పుడే. ఫేస్కి మేకప్ అంతా కూడా రాదు, జస్ట్ నేర్చుకుంటున్నా. కాకపోతే నా సెన్సిటివ్ స్కిన్ కాబట్టి టైం పడుతుంది. మొత్తానికైతే వైట్ ఫీల్డ్ రీచ్ అయ్యాము. హైదరాబాద్ చెఫ్స్కి అయితే వచ్చామన్నమాట. మా బాబు ఎక్కడ హోటల్కి వెళ్ళినా లేకపోతే రెస్టారెంట్కి ఇట్లా ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ హోటల్ మొత్తము హాయ్ చెప్పేసి వచ్చేయాలంటాడు. అందుకనే భయం వేసి ఎక్కడ గాజు గ్లాసులు ఉంటాయేమో తాగడానికి పెడతారు కదా, అక్కడ పగలు కొట్టేస్తాడేమో, విరగొట్టేస్తాడని చెప్పి భయపడ్డాము. కాకపోతే అక్కడ పెట్టారు, ప్లాస్టిక్ గ్లాసెసే పెట్టారనమాట. కొంచెం వాడిని పట్టుకోవడమే చాలా కష్టమైంది. చిన్నోడైతే కామ్గానే ఉన్నాడు. అందరూ హాయ్ చెప్పారు మీకు అందరికీ. మేము ఇక్కడ పన్నీర్ టిక్కా చెప్పాము స్టార్టర్. ఫస్ట్ అయితే వెజ్ సూప్ చెప్పుకున్నాము. ఇక్కడ పాట్ చికెన్ బిర్యానీ చెప్పాడు మా తమ్ముడు. తను ఒక్కడే నాన్ వెజ్ తింటాడనమాట సాటర్డే అయినా కూడా. మిగతా వీళ్ళందరూ ఇక్కడ క్రిస్పీ కార్న్ చెప్పారు. మిగతా రోటీ చెప్పాము. సూప్ అయితే తాగామన్నమాట. చాలా బాగుంది, కొంచెం కారంగా. ఇక్కడైతే అది జీడిపప్పుతో కర్రీ, దాన్ని బాగానే ఉన్నింది బట్ కొంచెం తీయగా ఉన్నిందనమాట. నాకైతే నచ్చింది, మా హస్బెండ్కి అయితే నచ్చలేదని చెప్పారు. బాగుండింది. నాన్స్ చెప్పుకున్నాము. మేము సపరేట్గా నాన్ కర్రీ అయితే
వేరే బయట ఎక్కడైనా వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పి తీసుకున్నామన్నమాట. ఇక్కడ మా వాడైతే ఎంజాయ్ చేశాడు బాగా చపాతీ తింటూ. రోటీ అయితే తిన్నాడు కొద్దిగా, చిన్నోడు కూడా కొద్దిగా సూప్ అయితే తాగాడనమాట. కాకపోతే కారంగా ఉంటుంది కదా. లెమన్ జ్యూస్ అయితే చెప్పుకున్నాము మొత్తానికి, వితౌట్ సోడా చెప్పాము జషుకి అయితే. ఐస్ అయితే మళ్ళీ ఈ వాటర్ బయట ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ వాటర్ గురించే చాలా భయం. ఏ వాటర్ మిక్స్ చేస్తారో ఏమో, థ్రోట్ పెయిన్ వస్తుందేమో, ఈ భయానికి సగం అక్కడ ఎంజాయ్ చేయలేమన్నమాట. మొత్తానికైతే అయింది. బిల్ అయితే 2500 అయింది. ఫుడ్ అయితే బాగుందండి. మా తమ్ముడు అయితే కాస్ట్ ఎక్కువే అన్నాడు. ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. మన పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు మనకందరికీ ఉండాలని, మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.